రే వేసుకోండి రే. మరి ఏంటి మన యానం అంటే అట్టుండాలా? మరి మన యానంలో ఎవరు ఫేమస్? ఎవరు? రాకేష్. గట్టిగా రాకేష్ వేసుకోండి. మరి బస్ స్టాండ్లో మనం అంటే మరి ఆ డ్రైవర్ అనమాట. మరి ఈడెవర్రా మన బస్ స్టాండ్లో నుంచొని చేయి పెట్టుకున్నాడు ఈడ? నేను ఎప్పుడైనా చూసావు ఈడుగండి? చూడలేదా? దొంగ కోళ్ళు పట్టేటాడు ఏడిటు కాదు కదా? ఏయ్ వస్తున్నా ఆగురా. వీని చూస్తుంటే ఎక్కడో టీవీలో చూసినట్టే ఉంది రే. అన్నా బాగున్నారు? సర్లే వెళ్ళు. యానం అండి, యానం పులి. యానం పులితో వెళ్ళా అంటావు నువ్వు? ఒకసారి చెయ్యి తీయండి సార్ చూద్దాం మిమ్మల్ని. ఎలా చెయ్యి తీస్తారా? మా పోరగాళ్ళందరినీ పైకి రమ్మంటారా? ఎరా వస్తారా? పైకి వస్తారా? నువ్వు కూర్చో, నేను చెప్తా. నువ్వు కూర్చో. చెయ్యి తీస్తారా? మా వాళ్ళని పైకి రమ్మంటారా? నేను తిను. చెయ్యి చెయ్యి. అమ్మా బ్రహ్మానందం గారు! సార్ బ్రహ్మానందం గారు! నేను బ్రహ్మానందం ఏంట్రా? అమ్మ కడుపు కాలా? సార్ బ్రహ్మానందం గారు మీరు మా యానం రావడం మా అదృష్టం సార్. నేను బ్రహ్మానందం ఏంట్రా? బ్రహ్మానందం కాదా? ఎవడా తెలీదా? మరి ఎవరు ఎక్కడ చూసినట్టున్నాను సార్. మీరు ఛత్రపతి సినిమాలో ప్రభాస్. అబ్బా ఏమి డైలాగు, ఏమి డైలాగు! ఒక్కరబ్బబ్బా ఇద్దరు కాదు. ఆహా అసలు శవాన్ని కాలుతో కొట్టి వాడు పోతే వీడు, నేను పోతే నా అమ్మ మొగుడంటే ఎవడన్నా అధికారం కోసం ఎగపడితే నీ అమ్మ కడుపు కాలా. నేను ప్రభాస్ ఏమిట్రా? నేను ప్రభాసం కాదు. ప్రభాస్ కూడా కాదా? ఎవడురా? ఎవరు? నీకు తెలీదా? మగధీర సినిమా రామ్ చరణ్ అంతేనా? రామ్ చరణ్ బాబు ఏమి డైలాగ్ అండి! ఒక్కళ్ళు కాదు, ఇద్దరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు తుండు తుండు. అబ్బా ఏమి డైలాగ్ సార్ బాబు గారు! నీకేమన్నా మెంట్లా? నేను రామ్ చరణ్ ఏంట్రా? నీ మొహం మంట కాదు. గోప మీద గుళ్ళుమని చేతనే ఏమనుకుంటున్నావా? రామ్ చరణ్ మిమ్మల్ని నమ్ముకుంటే అయిపోయినట్టే. ఎవరు ఎవరు? జబర్దస్త్ షేకింగ్ శేషా సార్, శేషబాబు గారు. మరి వాళ్ళకి తెలిసింది కూడా నీకు తెలియలేదు. సారీ సార్, మీరు మా యానం ఉత్సవాలకు రావడం, అది మా గురుగారు ముందు, మా రాజుగారి ముందు ఇలా ఉంటాం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు ఏం చేయమంటావు సార్? ఇది చాలు సార్, చచ్చిపోతుంది చావు. నీ మొహం మంట చావుకు ఉండు సార్. యో యానం మా ఊరు వచ్చినంటే ఎవరైనా కానీ విందు వినోదం అన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. మీరు మా ఇంటికి భోజనానికి రావాలే. భోజనం రావాలరా? మన గురించి తెలీదా? మా ఇంటికి భోజనానికి రారా? రాను. రేపేంటి మీ పని? షూటింగ్ ఉంది. ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తుంది. ఏం షూటింగ్ సార్? కనుక్కోండి. హలో హలో సార్. సార్ వచ్చేస్తానండి. వచ్చేయండి. టైం అయిందా? కారు పంపించండి. ఎవరు ఎవరు ఎవరు? రాజమౌళి గారు. సార్ రాజమౌళి గారు నేను మీ ఫ్యాన్ సార్. శేషబాబు గారికి కాళ్ళు చేతులు అన్ని పోయాయి సార్. షూటింగ్ రాలేని పొజిషన్ లో ఉన్నాడు సార్. నా కాళ్ళు చేతులు క్యాన్సిల్ చేసేయండి సార్. షూటింగ్ ఉంటాడు సార్. షూటింగ్ క్యాన్సిల్. రేపు పొద్దునే మా ఇంటికి కనుక ఉదయాన్నే బీచ్ ఉంది కదా, నేను రాను. నేను ఆంజనేయ స్వామి ఇంటి పక్క సంది మా ఇల్లు. పొద్దు పొద్దున వస్తే వేడి వేడి ఇడ్లీలో కారపొడి నెయ్యి వద్దా చెప్పు. అల్లం చట్నీ ఉంటది. అల్లం చట్నీ కావాలిగా? వస్తావుగా? వస్తాను. రేపు పొద్దున ఎన్నింటికి? 8 కొట్టంగానే వచ్చేయి. వెన్నపూస అన్ని వేస్తా. నెయ్యి కూడా చిలిపి కొడతా వెతుకురా. వస్తాను. టీవీ వాళ్ళు మా యానం కొత్త ఎట్ట చూసుకుంటాం, గుండెలో పెట్టి చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. పొద్దున్న 8 మా ఇంటికి రండి. అలాగే వెళ్ళి వస్తారుగా? వస్తాను. అరే 8 మన ఇంటికి వస్తాడంట. వెళ్ళి ఆ ఇడ్లీ ఈరుగాడికి చెప్పి మొత్తం అన్ని పురమాయించాయి. అరే మర్చిపోయాను శేష్ గారు. అమ్మో కంపలు మునిగిపోయాయండా. రేపు పొద్దున 7ంటికి నేను ఉండను. మా బుడ్డోడికి పొద్దునే లేపి వాడి గడి స్కూల్కి పంపించాను. మరి ఎందుకు పిలిచారా? సార్ రేపు మధ్యాహ్నం ఎట్టున్నారు? నేను ఖాళీ లేదు.
వెళ్ళు. అంటే నేను రాను. రేపు ఏంటండి? ఏంటున్నా సరే నేను రేపు రాను మధ్యాహ్నం. సార్ మీరు జబర్దస్తులో రాగానే మా ఆవిడ తాతయ్య గారు వచ్చారు అంటది. మా బుడ్డోడు తాతయ్య అంటారు. మా ఆవిడైతే కోసుకుంటదండి. ఏంటది? ఎక్కడ పెడతాడు? ఏం కోసుకుంటుందిరా? కూరగాయలు, వంటింట్లో కూరగాయలు. మీరు మా ఇంటికి రావాలి సార్ భోజనానికి మధ్యాహ్నం. నేను రాను. రారా? నాకు షూటింగ్ ఉంది. రారా? ఉరే చచ్చిపోతావు. ఉరే వస్తాను 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 వస్తాను. వస్తారుగా? రేపు మధ్యాహ్నం కదా? రేపు మధ్యాహ్నం వస్తాను. రండి. వస్తే గనక బీచ్ ఎదురుగా చెరువులో చేప పట్టి కస 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 వేసి నూనెలో వేయించి వద్దా చెప్పు. మటన్ ఉంటుందా? ఉంటుంది. చికెన్ ఉంటుంది. కారప్పొడి అన్ని అన్ని మధ్యాహ్నం కదా? మధ్యాహ్నం ఆవకాయ అన్ని పెట్టేస్తా. ముద్దపప్పు అంతే. మధ్యాహ్నం వచ్చేయండి. వచ్చేస్తాను. 1 గంట వచ్చేస్తున్నాడు కట్టేసి అప్పట్లా. గంట కంటే ఏందనుకుంటున్నారు? బాబాయ్ శేష్ గారు మళ్ళీ ఏమైంది? రేపు పొద్దున మా చిన్న చచ్చిపోతాను. ఆయన అస్కలు తీసుకెళ్లి గోదావరిలో కలపాలి. మేము మధ్యాహ్నం ఉండలేదు మా ఇంట్లో. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? రాను. నన్ను ఎందుకు రమ్మన్నావు? నేను రాను. రేపు సాయంత్రం ఎట్లున్నారు? నాకు అసలు ఖాళీ లేదు సార్. మీరు టీవీలో రంగానే మా ఆవిడ ఒంటింట్లోకి కూరగాయలు కోసుకుంటుంది. చిన్నోడు తాతయ్య అంటాడు సార్. ఏడవకురా. ఇప్పుడు ఏం చేయమంటారా? మీరు మా ఇంటికి రండి, లేకపోతే చచ్చిపోతారు. సావద్దు. వస్తానులే. వద్దు వస్తాను. సాయంత్రం కదా? వస్తానులే. అమ్మయ్య, మీరు కనుక 6ంటికి మా ఇంటికి వచ్చారనుకోండి, అలవాటు ఉందా? మందా తాగుతాం. గుచ్చి బ్రాందీ ఐస్ వేసుకొని చల్లగా భోజనం చేసి ఏసీలో పడుకుందాం. ఏసీయా? వస్తారుగా సాయంత్రం కదా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సాయంత్రం యానం అంటే ఏందో రేపు చూపిస్తాను మీకు. సాయంత్రం వచ్చేయండి. ఓకే సార్. మళ్ళీ చాలా పనులు ఉన్నాయండి గురుగారు. శేష్ గారు మళ్ళీ ఏమైంది? రేపు రాత్రి మా చిన్నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బాబాయికి దగ్గర బంధువులకి పెళ్ళి మొన్న కొడుకు పుడతామని బారసాల్లో వేస్తున్నారు. మేము రాజమండ్రి వెళ్ళాలి. దొంగల బండికి మేము ఉండం. సావు ఎందులో పడి సావరా? నీకు 3 సార్లు పిలిచావు, 3 సార్లు ఏదో ఎలా ఫిట్టింగ్ పెడతావు. ఎల్లుండి ఎలా ఉన్నారు? ఎల్లుండా నేను ఉండను, చచ్చిపోయాను. రికమెండేషన్ మా గురువు గారు మల్లాది గారు ఓకేనా? రాజు గారు రికమెండేషన్ ఓకేగా? ఈ రికమెండేషన్ వాళ్ళేంట్రా? నేను ఉండను, రేపు చచ్చిపోయాను. సావు దైత్యం వదిలిపోతుంది. మా కడప సావరా. 3 సార్లు పిలిచావు, 3 సార్లు ఏదో ఫిట్టింగ్ పెట్టావు. మా ఆవిడ పేక్ కోసుకోమని దైత్యం వదిలిపోతుంది. ఎదవా నేను రాను. చిన్నోడు తాతయ్య రాను. ఎదవా ఎదవా 3 సార్లు పిలిచాడు, 3 సార్లు ఎదవని రాను. ఏరా నువ్వు ఫ్రీ ఉన్నావా? రేపు వస్తారుగా? రేపు వద్దు ఎల్లుండి రండి.